ఇది బుడమేరు డైవర్షన్ ప్రాజెక్టు 1956 ఏప్రిల్ 11వ తారీఖున అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న పార్లమెంట్ సభ్యులు అల్లూరి సత్యనారాయణరాజు గారు దీనికి శంకుస్థాపన చేశారు. బుడమేరు డైవర్షన్ ప్రాజెక్ట్ వాస్తవానికి బుడమేరు నుండి రైతులకి ఎలాంటి నష్టం జరగకుండా అదే సమయంలో మెట్ట కృష్ణా ప్రాంతంలో అంటే పశ్చిమ కృష్ణా జిల్లాలో ప్రధానంగా జగ్గైపేట, నందిగామ, తిరువూరు, నూజివీడు, నియోజకవర్గాలు ఉంటాయి. మైలవరం ఈ 5 నియోజకవర్గాలు ఉంటాయి. వీటిని మెట్ట కృష్ణ అంటారు. అదే దిగువనున్న కృష్ణా జిల్లా డెల్టా. కానీ ఈ మెట్ట కృష్ణాకి నీళ్లు లేకపోవటం వల్ల ఒక నీటి పారుదల ఒక ప్రాజెక్టుని ఒక మల్టీపర్పస్ సాగునీటి కోసం తాగునీటి కోసం ఒక ప్రాజెక్టుని రూపొందించడానికి 1956 నాటికే ఇక్కడ పైన చూడండి ఆ కనిపించే ఆ కొండల ప్రాంతం అది గణపవరం. ఆ కొండల ప్రాంతం గణపవరం, మైలవరం నియోజకవర్గం. ఆ గణపవరం కొండల దగ్గర నుంచి ఇటు మైలవరం దగ్గర అనంతవరం అనే కొండలు ఉన్నాయి. అనంతారం 5 కిలోమీటర్ల పరిధి. ఈ కొండల మధ్య ఒక రిజర్వాయర్ ని రూపకల్పన చేసి ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏ రిజర్వాయర్ అయితే ఉందో దానికి దాదాపు 10 రెట్లు నీరు నిల్వ చేయగల సామర్థ్యంతో ఒక రిజర్వాయర్ కి రూపకల్పన చేస్తే అప్పట్లో ఆ గణపవరం ప్రాంతం జమీందారు అయినటువంటి బొల్లారెడ్డి కోటిరెడ్డి, ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళకి నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర ఉన్న పలుకుబడిని ఉపయోగించి ఆ రోజు ఆ రిజర్వాయర్ రూపకల్పన నిర్మాణం జరగకుండా అడ్డుకున్నారు. మరి ఆ బొల్లారెడ్డి కోటిరెడ్డి మైలవరం జమీందారు, ఆ గన్నపవరం జమీందారు, ఆయన కొడుకు బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి. ఆ బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఎవరంటే వైఎస్ రాజారెడ్డి వియంకుడు. వైఎస్ రాజారెడ్డి కూతురైన అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరైన విమలారెడ్డి భర్త కుటుంబం అది. బొల్లారెడ్డి వెంకటేశ్వర రెడ్డి విమలారెడ్డి మామగారు. కాబట్టి ఈ బుడమేరు ఈ రోజు ఎంతమందికి ఎంత విషాదాన్ని మెలగల్చడంలో వైఎస్ కుటుంబం పాత్ర చాలా 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 ప్రధానమైంది. అది కరెక్ట్ సార్.